గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఈ విధంగా చాలామంది ప్రజలు ఉంటూ ఉంటాం భూమి మీద. కొంతమంది అయితే ఎప్పుడూ శపిస్తూనే ఉంటారు, ఇతరులని కపటంగా మాట్లాడుతూ ఉంటారు, వంచనగా మాట్లాడుతూ ఉంటారు, వంచన చేయవారుగా ఉంటారు నాలుకతో. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది. ఇంకొక చోట అయితే విషసర్పం ఉన్నవి అనంద బైబిల్లో. అంటే అలాంటి నాలుకలు కలిగి ఉంటారు కొంతమంది. అలాంటి నాలుక దేవునికి అస్సలు ఇష్టం లేదు. నాలుక అనేది మనం పవిత్రపరచుకొని లోకంలో జీవిస్తున్నాము కాబట్టి పాపమైనటువంటివి నోటికి వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని ఎప్పుడూ మనం కాపాడుకుని వారుగా ఉండకపోతే కేవలం నరకానికి వెళ్ళేవారముగా ఉంటాము.